ప్రభు నామమున స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని సహోదరి సహోదరులకు, క్రైస్తవ సంఘమునకు, క్రైస్తవ లోకమునకు ముందు వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఆ వీడియోలో ఏముందో దాన్ని బట్టి మనం మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు నమ్మలేదు బైబిల్ని, నేను నమ్మలేదు, భగత్ సింగ్ నమ్మలేదు, అల్లూరి నమ్మలేదు, అంబేద్కర్ నమ్మలేదు, మీ తాత నమ్మలే, పాస్టర్ వాళ్ళ తాత కూడా నమ్మలే. ఈ నమ్మలంతా నరకాన్ని ఎంతెందుకు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడాడండి? 40-50 పాటలు పాడి ఎన్ని హృదయాన్ని సంతోషపెట్టాడు ఆయన. ఆయన చచ్చిపోయిన కొత్తలో ఒక హైదరాబాద్ ఆవిడ ఫోన్ చేసింది, పేరు లలిత. లలిత అంటే అమ్మవారి పేరు, మన వాళ్ళే. బైబిల్ ఎక్కడ ఉన్నా ఆవిడ ఆ టైంలో నేను అమ్మ మీరు ఇలాగా మరి బారుగా చనిపోయారు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అంటే మేము కూడా అడిగినాం. వెయిటింగ్ హాల్లో ఉంటారు. ఏంటో ఈ లాజిక్ ఏమైనా ఉందా? లాజిక్ ఏమైనా ఉంటే మనం కూడా జాయిన్ అయిపోతాం. అదే చెప్పేది. ఈయన గారి పేరు రాధా మనోహర్ దాస్ గారు. మహనీయులు, మహానుభావులు, భగత్ గారు, అల్లూరి సీతారామరావు, యుద్ధవీరుడు, పోరాటయోధుడు, ఇంకా గొప్ప గొప్ప చరిత్రకారులు, ఎవరైనా ఎంత గొప్పలైనా సరే బాలు గారు, వీరందరినీ కోట్ చేస్తూ వీరందరికీ నరకం ఉందని రాధా మనోహర్ గారు డిక్లేర్ చేస్తున్నారు. ఆయన డౌట్ అని ఒక డౌట్ ఉంది. దాన్ని బైబిల్ ప్రకారం వారి పరిస్థితి ఏంటి అని ఆయన అడగడం జరిగింది. దీనికి మన సమాధానం చెప్పవలసిన బాధ్యత మనం ముందుగా పెట్టాలి. చెప్పగలరు. నాకు కూడా అర్థం కావట్లేదు. ఆ కేఆర్ టీవీ యాంకర్ గారు ఈ ప్రశ్న అడిగినప్పుడు వెంటనే అడగాల్సిన ప్రశ్న ఇంకోటి ఉందండి. ఏంటా ప్రశ్న అంటే, సరేనండి బైబిల్ ప్రకారం మీరు ఇలా అనుకుంటున్నారు, పురాణ గ్రంథాల ప్రకారం ఈ చరిత్రకారులు వారి పరిస్థితి ఏంటి అని మాట్లాడాల్సిందండి మీరు. బాగుంది, కానీ అదొక రకమైన నవ్వు, వెకిలి నవ్వు నవ్వుతున్నారు ఎందుకు నాకు అర్థం కాదు. మనం మనుషులు, మనిషి జ్ఞానం పరిమితమైంది. ఎందుకు ఇలా పరిమితమైంది అని చెప్తున్నానంటే, ఈ రోజుకి ఈ సృష్టిని మనం పరిశీలన చేస్తా నేర్చుకుంటానే ఉన్నాం. ఈ సృష్టిని పరిశీలన చేస్తా నేర్చుకుంటానే ఉన్నాం. వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ సృష్టిలో ఇంకేమున్నాయో, ఆకాశంలో ఏముందో, అంతరిక్షంలో ఏముందో పరిశోధనలోనే ఉన్నాం. ఇంకా మనం మనిషి జ్ఞానం అంతవరకే నేర్చుకునే వాళ్ళం, పోయేంత వరకు నేర్చుకుంటూనే ఉన్నాం.